నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. ప్రభాత స్నానాలు, పుణ్యస్నానాలు, పుష్కర స్నానాలు, పుష్కరిణి స్నానాలు, తటాక స్నానాలు, నదీ స్నానాలు, ఇలా ఎన్నో రీతుల్లో స్నానాధికాలు అనంతరం పూజాధికాలు చేయడం మన విధుల్లో ముఖ్య భాగం. వీటినే తిథుల రూపంలో మనకు పంచాంగాలు, క్యాలెండర్లు తెలియజేస్తాయి. నదీ స్నానం పరమోత్తమం అని సమస్త శాస్త్రాలు చెప్తున్నాయి. 12 పుష్కర నదులు, ఒక్కో నదికి 12 ఏళ్లకొకసారి పుష్కరాలు, పవిత్ర పుష్కర స్నానాల గురించి మనకు తెలుసు. అయితే ఏ నది అయినా సంగమించాల్సిన సాగరంలో స్నానం ఎప్పుడు చేయాలి? సాగర స్నానం వల్ల ఏ పుణ్యఫలాలు సిద్ధిస్తాయి అంటే టక్కున ఎవరైనా మాఘమాసం పేరు చెప్తారు. అమావాస్య, పౌర్ణమి తిథుల్లో భక్తులు సాగర స్నానం చేస్తుంటారు. ఇక మాఘమాసంలో మాఘీ అమావాస్య, మాఘీ పౌర్ణమి అంటే సాగర తీరాలు భక్తులతో కిక్కిరిసిపోతాయి. ఏ మార్గమైనా చివరకు ఒకే గమ్యానికి చేరతాయి. జీవనదులు చేరే గమ్యం సాగరం. నదీనాం సాగరో గతి అని పెద్దలు చెబుతారు. కాలువలు, వాగులు, వంకలు, గుంటలు, ఏ నీటి బొట్టైనా నదీమ తల్లి బడిలో చేరుతుంది. అయితే ఆ నది చివరకు సముద్రంలో సంగమిస్తుంది. దీనిని ఆధ్యాత్మిక పరంగా చెబితే నదులనే భక్తులు భగవంతుడనేటువంటి సముద్రంలోకి చేరతారని ధార్మిక గురువులు తమ ఆధ్యాత్మిక ప్రసంగాలలో తెలియజేస్తారు. దేవాలయానికి ఎన్నో వైపుల నుండి లోపలకు వెళ్ళవచ్చు. అయితే ఎవరు ఏ వైపు నుండి వెళ్ళినా ఆలయంలో ఉండే దైవ సన్నిధికే అందరూ వెళతారు. బిందువుగానైనా బిందెలు బకెట్లతో అయినా తెచ్చుకునే స్థాయిలో ఉన్న కాలువలు, వాగులు, వంకల నీరైనా సమీప నదీమ తల్లిలోనే కలుస్తాయి. ఏ నది అయినా సముద్రంలో కలిసి తీరాల్సిందే కదా. అందుకే నదీనాం సాగరోగతి అన్నారు పెద్దలు. ఆకాశాత్పతతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అనే గొప్ప శ్లోకం ఉండనే ఉంది. ఆకాశం నుండి వర్షం కురుస్తుంది. ఆ కురిసిన నీరు కాలువలు, వాగులు, వంకలు, నదులు ఎక్కడికి చేరినా చివరకు నదుల ద్వారా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఇదే ఏ రీతిలో ఏ దైవానికి, దేవతకు చేసిన నమస్కారమైనా ఆ నమస్కారం పరమాత్ముడైన ఆ కేశవుడికే చేరుతుంది అని చెబుతోందన్నమాట. పర్వదినాలు, పండవ దినాలు, పితృదేవతల ఆరాధనా దినాలు, మహాలయ పక్షాలు, త్రిశోష్టకాలు, పుష్కరాలు, కుంభమేళాలు, ఏ దైవ క్రతువైనా పితృదేవతల స్మరణ ఆరాధన దినాలైనా పుణ్యనదీ స్నానాలు చేయడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. పుణ్యనదుల్లో స్నానం చేసి దైవ కార్యాలు, పితృకార్యాలు చేస్తే ద్విగుణీకృత పుణ్యఫలాలు లభిస్తాయని పెద్దలు అంటున్నారు. అయితే పుష్కర నదులు 12 అని, 12 ఏళ్లకొకసారి ఒక్కో పుణ్యనదికి పుష్కరాలు వస్తాయని మనకు తెలుసు కదా. ఉత్తర దిన గంగానది పుష్కరాలకు, దక్షిణాన గోదావరి నది పుష్కరాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గత ఏడాది సరస్వతీ నది పుష్కరాలు పూర్తవగా నర్మదా నది పుష్కరాలు ఈ ఏడాది జూన్ నుండి ప్రారంభం కాబోతున్నాయి. అయితే అత్యంత ప్రతిష్టాత్మకమైన గోదావరి పుష్కరాలు 2027లో అట్టహాసంగా జరగనున్నాయి. ఇదే రీతిలో కుంభమేళ, మహాకుంభమేళ, అర్ధ కుంభమేళ, ఇలా ఎన్నో రీతుల్లో పుణ్యనదీ స్నానాలు చేస్తూ ఉంటాం. అయితే పుష్కరాలైన, కుంభమేళ అయినా 12 ప్రమాణంగా సాగడం ఇక్కడ విశేషం.
క్షీరసాగర మథనం అనంతరం ఉద్భవించిన అమృత భాండాన్ని చేతధరించి జగన్మోహిని అవతారంలో శ్రీ మహావిష్ణువు ఆకాశమార్గాన పయనిస్తూ ఉండగా కొన్ని చోట్ల అమృత బిందువులు పడ్డాయని, ఆయా ప్రాంతాలే కుంభమేళా ప్రదేశాలని పురాణ పెద్దలు చెబుతున్నారు. నదులన్నీ సాగరంలో సంగమించడాన్ని ఆధ్యాత్మిక పరంగా చూస్తే, నదిని భక్తుడిగా భావిస్తే సాగరాన్ని దైవంగా భావించాల్సి ఉంటుంది. సముద్రంలో నదులు కలిసినట్లుగా భక్తజనులు అంతిమంగా భగవంతునిలో ఐక్యం చెందుతారని పురాణ గురువులు చెబుతూ ఉంటారు. శరీర శుభ్రతకు మాత్రమే స్నానం అని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే ఏ జలమైనా పవిత్రమే. పవిత్ర నదీ స్నానం, పుణ్య సాగర స్నానాలు ఆచరిస్తే అత్యంత పుణ్యఫలాలు లభిస్తాయని పెద్దలు చెబుతున్నారు. నదీ స్నానాలు, సాగర స్నానాలు ఎప్పుడు చేసినా ఉత్తమోత్తమమే అయినా సాగర స్నానాలకు కొన్ని పర్వదినాలను పేర్కొన్నారు పెద్దలు. అమావాస్య, పున్నమి తిథులలో సముద్ర స్నానం మంచిదని పురాణ గురువులు చెబుతున్నారు. ఇందులో చొల్లంగి అమావాస్య, మాఘీ అమావాస్య, మాఘ పౌర్ణమికి సాగర స్నానం ఆచరిస్తే ఆ పుణ్యఫలాలు వర్ణించడం ఎవరితరమూ కాదని ధార్మిక పెద్దలు చెబుతున్నారు. నదీ స్నానం, సాగర స్నానం ఉత్తమోత్తమం అని తెలుసు. అయితే అది సాధ్యం కానప్పుడు ఇళ్లలో వేకువజామునే ప్రభాత స్నానాలు, తటాకాలు, కాలువలు, వాగులు, వంకల వద్ద ఎక్కడైనా కూడా ఈ స్నానాలను ఆచరించవచ్చు. అయితే పుష్కర పుణ్యనదులను, పవిత్ర నదులను కీర్తిస్తూ స్నానాధికాలు పూర్తి చేయాలని పౌరాణిక పండితులు అంటున్నారు. గంగేచ యమునే చైవ అంటూ నదీమతులను ప్రార్థిస్తూ స్నానాలు ఆచరిస్తే పుణ్యఫలాలు దక్కుతాయని అంటున్నారు పెద్దలు. అయితే మాఘమాసంలో చేసే నదీ స్నానాలు, సముద్ర స్నానాలకు సాధారణ పుణ్యఫలాలకు 100 రెట్ల పుణ్యఫలాలు ఉంటాయని ఆధ్యాత్మిక పండితులు, జ్యోతిష్య గురువులు తెలియచేస్తున్నారు. పవిత్ర పండుగైన, పుణ్య పర్వదినమైన, పుష్కర సంబరమైన, కుంభమేళా అయినా పవిత్ర నదీ స్నానం చేస్తాం. సాధారణ దినాల్లో వీలుంటే నదీ స్నానం చేస్తాం. లేదంటే కాలువల్లోనో, చెరువుల్లోనో, వాగుల్లోనో, వంకల్లోనో, ఇళ్లలోనో ఎక్కడ స్నానం చేసినా పవిత్ర నదీమ తల్లులను స్మరిస్తూ గంగేచ యమునైచ అంటూ స్నానాలు చేస్తాం. నదీ స్నానాలు సర్వ పుణ్యఫల సోపానమని పెద్దలు చెప్తారు. అయితే నదులన్నీ కలిసే సముద్రంలో స్నానం ఎప్పుడు చేయాలి? సాధారణంగా నదీ స్నానాన్ని గురించి చర్చించుకుంటాం, కానీ సాగర స్నానం గురించి మాట్లాడుకోం. అయితే సముద్ర స్నానం చేసే తిథులుగా అమావాస్య, పౌర్ణమి పేరొందగా సాగర స్నానం చేసే మాసంగా మాఘమాసానికి పేరుంది. ప్రభాత స్నానాలు, పుణ్యస్నానాలు, పుష్కర స్నానాలు, పుష్కరిణీ స్నానాలు, తటాక స్నానాలు, నదీ స్నానాలు ఇలా ఎన్నో రీతుల్లో స్నానాధికాలు అనంతరం పూజాధికాలు నిర్వహించడం మన విధులలో ప్రధానమైన భాగం. వీటినే తిథుల రూపంలో మనకు పంచాంగాలు, క్యాలెండర్లు తెలియచేస్తాయి. నదీ స్నానం పరమోత్తమం అని సమస్త శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. 12 పుష్కర నదులు, ఒక్కో నదికి 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు, పవిత్ర పుష్కర స్నానాల గురించి కూడా మనకు తెలుసు.
ఏ నది అయినా అంతిమంగా సంగమించాల్సిన సాగరంలో స్నానం ఎప్పుడు ఆచరించాలి? సాగర స్నానం వల్ల ఏ పుణ్యఫలాలు సిద్ధిస్తాయి అంటే ఠక్కున ఎవరైనా మాఘమాసం పేరునే చెబుతారు. అమావాస్య, పౌర్ణమి తిథుల్లో భక్తులు సాగర స్నానం చేస్తూ ఉంటారు. ఇక మాఘమాసంలో మాఘీ అమావాస్య, మాఘీ పౌర్ణమి అంటే సాగర తీరాలు భక్తులతో కిక్కిరిసిపోతాయి అంటే నమ్మండి. మాఘమాసం ప్రత్యక్ష నారాయణుడైన సూర్యనారాయణ స్వామికి, అలాగే శ్రీమన్నారాయణుడికి ప్రీతిపాత్రమైన మాసం. నారము అంటే జలం. ఏ జలంలోనైనా నారాయణుడు ఉంటాడని, మాఘమాసంలో ఏ రోజు పుణ్యస్నానం ఆచరించినా మంచి ఫలితాలు వస్తాయని, ఇక శుద్ధ ఏకాదశి పవిత్రమైన రోజున పుణ్యస్నానం చేస్తే విష్ణుమూర్తి ఎంతో సంతోషించి వరాల జల్లు కురిపిస్తాడని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ పవిత్ర దినాన పుష్యమి నక్షత్రం కలిస్తే మరింత పుణ్యఫలాలు దక్కుతాయని పెద్దలు అంటున్నారు. ఉత్తరాయణం అంటేనే పుణ్యకాలంగా పెద్దలు చెబుతారు. ఉత్తరాయణంలో మాఘమాసానికి మహత్తర మాసంగా ఇంకా ఎక్కువ పేరుంది. హైందవ ధర్మంలో సైతం మాఘమాసానికి ఎంతో ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఈ నెలలో చేసే మాఘస్నానం, ప్రత్యేకించి సముద్ర స్నానం అత్యంత పరమ పవిత్రమైందని ఏ ఆధ్యాత్మిక గురువైనా చెబుతూనే ఉంటారు. సూర్యోదయానికి ముందే మాఘమాసంలో స్నానం ఆచరించాలని, ఈ మాసం మొత్తం నదీ స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు తొలగిపోయి సమస్త పుణ్యఫలాలు లభిస్తాయని పురాణ పెద్దలు చెబుతున్నారు. అమావాస్య, పౌర్ణమి దినాల్లో సముద్ర స్నానానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, మాఘీ అమావాస్య, మాఘీ పౌర్ణమి పుణ్యస్నానాలకు వర్ణనాతీత పుణ్యఫలాలు ఉంటాయని చెబుతున్నారు పెద్దలు. దక్షిణాయనంలో కార్తీక మాసానికి ఎంత పుణ్యప్రద మాసం అని పేరుందో, ఉత్తరాయణంలో మాఘమాసానికి అంతకు రెట్టింపు పవిత్ర మాసంగా పేరుంది. మాఘమాసం అత్యంత శుభప్రద మాసంగా పంచాంగ పెద్దలు, ధార్మిక స్రష్టలు, ఆధ్యాత్మిక గురువులు చెప్తారు. ప్రత్యక్ష నారాయణునికి, శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతి పాత్ర మాసంగా మాఘానికి పేరుంది. ఉత్తరాయణంలో వచ్చేటువంటి పవిత్ర పర్వదినాల్లో అధిక శాతం మాఘమాసంలోనే వస్తాయి. శుభకార్యాల మాసంగా పేరున్న మాఘమాసంలో సముద్ర స్నానానికి ఎంతో పేరుంది. సూర్యదేవుని రథసప్తమి, భీష్మాచార్యుని భీష్మ ఏకాదశి మాఘంలోనే వస్తాయి. ఈ మాసంలో చేసేటువంటి పుణ్య స్నానాలు, దాన ధర్మాల వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయని, సమస్త సౌఖ్యాలు సిద్ధిస్తాయని, ఇహ పర సౌఖ్యాలతో పాటు మోక్ష సిద్ధి లభిస్తుందని పురాణ పెద్దలు తెలియజేస్తున్నారు. మాఘ స్నానాలు 2026 జనవరి 20న మాఘశుద్ధ పాడ్యమి రోజున ప్రారంభమయ్యాయని, అలాగే 2026 ఫిబ్రవరి 1న ఆదివారంతో మాఘ స్నానాలు ముగుస్తాయని పురాణ పెద్దలు తెలియజేస్తున్నారు. మాఘమాసం సూర్యప్రీతిపాత్ర మాసం. ఈ సమయంలో సూర్య ఆరాధనకు విశేషమైన ఫలితాలు ఉంటాయని పెద్దలు అంటున్నారు. రథసప్తమి, భానుసప్తమి, భీష్మ ఏకాదశి, వసంత పంచమి ఇలా ఎన్నో పర్వదినాలు ఈ మాసంలోనే వస్తాయి. మహాదేవుని మహాశివరాత్రి కూడా ఈ మాసంలోనే రావడం విశేషం. మాఘమాసంలో భూమిపై ఉన్న జలాలన్నీ పవిత్రంగా మారి గంగానదితో సమానం అవుతాయని భక్తుల విశ్వాసం. ఈ మాసంలో చేసే స్నానాన్ని మకర స్నానం అని కూడా అంటారు.
ముఖ్యంగా మాఘశుద్ధ పాడ్యమి నుండి ప్రారంభించి మాఘ పౌర్ణిమ వరకు నిత్యం సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించడం ఉత్తమోత్తమం. ఈ మాఘస్నానం విశిష్టత గురించి పద్మపురాణంలో విశిష్టమైన రీతిలో వివరించబడిందని పురాణ పెద్దలు అంటున్నారు. ఈ మాసమంతా నదీ స్నానం చేయలేకపోయినా కనీసం మాఘశుద్ధ ఏకాదశి, పౌర్ణమి, కృష్ణపక్ష చతుర్దశి వంటి తిథులలో చేసిన మంచి ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. మాఘ స్నానం చేసేటప్పుడు సూర్యభగవానుణ్ణి అలాగే విష్ణుదేవుణ్ణి స్మరించుకుని గంగాది పుణ్యనదులకు నమస్కరించి ఈ పుణ్యస్నానం ఆచరించాలి. విష్ణు సహస్రనామం పారాయణం చేస్తూ పుణ్యస్నానం ఆచరిస్తే అత్యుత్తమ ఫలితాలు లభిస్తాయి. నదుల్లో స్నానం చేయడం కుదరని వారికి వేదోక్త మార్గాన్ని పెద్దలు సూచించారు. ఇంట్లోనే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకుని స్నానం చేసినా ఈ పుణ్యఫలం లభిస్తుందని పెద్దలు అంటున్నారు. ఈ నెలలో స్నానంతో పాటు దానాలు చేయడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, ఆయురారోగ్యాలు భాగ్యాలు కలుగుతాయని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. హైందవ సాంప్రదాయం, పవిత్ర పురాణాల ప్రకారం మాఘమాసం ఆధ్యాత్మికంగా అత్యంత శక్తివంత మాసం. పంచాంగ క్యాలెండర్లు ఈ మాసాన్ని శుభాల సమాహార మాసంగా అభివర్ణిస్తాయి. ఈ మాసంలో చేసే ఏ చిన్న మంచి పనికైనా ద్విగుణీకృత ఫలాలు లభిస్తాయని పౌరాణిక పెద్దలు చెబుతారు. ఇక ఈ మాసంలో ప్రతి గడియ విఘడియ పుణ్య సోపానాలకు దారి తీసేవిగా ఉంటాయి. స్నానాలు, జపాలు, తపాలు, పూజలు, దాన ధర్మాలు, ఇలా ఏ పుణ్య కార్యం చేసినా ఆ పుణ్యాలకు లభించే ఫలాలు అపారంగా ఉంటాయని పెద్దలు తెలియజేస్తారు. ఇది వాటి భక్తిప్రదం. నమస్కారం.